గ్రామాలు, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా అన్ని చోట్ల జనాభా పెరిగిపోతూ ఉన్నారు. ఇదే సమయంలో పూర్వార్జితం కావచ్చు, ఆస్తులు కొనుగోలు విషయంలో కావచ్చు, కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ భూములు ఆక్రమించడం, అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాస్పదం కావడం, కోర్టుల దాకా వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టును వెలుగులో తీసుకొచ్చింది. దాని పేరే నక్ష. జాతీయ జియో స్పేషియల్ పరిజ్ఞానంతో భూ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే పూర్తి చేసి ఎవరికి ఒరిజినల్ స్థలం ఎంత ఉంది, అది ప్రైవేట్ది కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఒక డిజిటల్ కార్డు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానిలో భాగంగానే ఏపీలో మొత్తం 150 స్థానిక సమస్యలు ఎంపిక చేశారు. గుంటూరు, నెల్లూరు, విజయవాడ, కర్నూలు లాంటి నగరాలతో పాటు మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ కూడా ఎంపికైంది. దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో గత కొద్ది రోజుల నుంచి మంగళగిరి పట్టణంలో సర్వే మొదలుపెట్టారు. ప్రభుత్వ భూమి ఎంత ఉంది, రోడ్లు ఎంత స్థాయిలో ఆక్రమణకు గురయ్యాయి అనేటువంటి విషయాన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు ఎంత మొత్తంలో ఆక్యుపై చేశారనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంగళగిరి, తాడేపల్లి పరిధిలో మొత్తం 150 కిలోమీటర్ల మేర ఇది సర్వే చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏరియల్ అంటే డ్రోన్ ద్వారా సర్వే చేయడం పూర్తయింది. త్వరలోనే ఈ క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో సర్వే పూర్తి చేసి డిజిటల్ కార్డు ఇష్యూ చేయడానికి కార్పొరేషన్ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పుణ్యమంటూ దశాబ్దాల కాలంగా ఆస్తులు గొడవతో వివాదాస్పదమైనటువంటి సమస్యకు మాత్రం చిక్కుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.